హలో ఎవ్రీవన్. అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అంగన్వాడీ యొక్క ప్రార్థన. దేవుడా, ఓ దేవుడా, చిన్నపిల్లలం మేము మంచి బుద్ధిని మాకివ్వవయ్యా. అమ్మ మాట నాన్న మాట వినేటట్లు చేయవయ్యా. చదువు బాగా చదివి మంచి పేరు తెచ్చేటట్లు చేయవయ్యా. అందరినీ ప్రేమించే గుణాన్ని మాకు ఇవ్వవయ్యా అనే ప్రార్థన ఉంటుంది. భోజనానికి ముందు ఒక ప్రార్థన ఉంటుంది. అన్నదాత సుఖీభవ, మాకు ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. లోక సమస్త సుఖీభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఇంకొక శ్లోకము. అంగన్వాడీ ప్రార్థన మీద ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. అంగన్వాడీ పిల్లల ప్రార్థన ఎందుకు చేస్తారు? మంచి ఆలోచన, క్రమశిక్షణ మరియు మంచి అలవాట్లు పెంపొందించడానికి అంగన్వాడీలో పిల్లల ప్రార్థన చేస్తారు అని చెప్పుకోవచ్చు. పిల్లల ప్రార్థనలో దేవుని ఏమని కోరుకుంటారు అని అడుగుతారు. మంచి బుద్ధిని ఇవ్వమని కోరుకుంటారు. పిల్లలు ఎవరి మాట వినాలని ప్రార్థనలో కోరుకుంటారు. పిల్లలు ప్రార్థనలో అమ్మ మాట నాన్న మాట వినాలని కోరుకుంటారు అని చెప్పుకోవచ్చు. పిల్లలు బాగా ఏమి చదవాలని ప్రార్థనలో కోరుకుంటారు అని అడగవచ్చు. చదువును బాగా చదవాలని కోరుకుంటారని చెప్పవచ్చు. పిల్లల చదువుతో పాటు ఏమి సంపాదించాలని కోరుకుంటారు అని అడగవచ్చు. మంచి పేరు సంపాదించాలని కోరుకుంటారని చెప్పవచ్చు. పిల్లలందరినీ ఎలా చూడాలని ప్రార్థనలో కోరుకుంటారు. అందరినీ ప్రేమించే గుణం కలిగి ఉండాలని కోరుకుంటారని కోవచ్చు. భోజనానికి ముందు చేసే ప్రార్థన ఏమిటి అంటారు? ప్రీ లంచ్ పోస్ట్ ఫుడ్ ప్రేయర్. భోజనానికి ముందు ప్రార్థన అని అంటారు. ఆహారాన్ని ఇచ్చినందుకు ఎవరికి ధన్యవాదాలు తెలుపుతారు అని అడగవచ్చు. అన్నదాతకు మరియు ఆహారం అందించిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. అన్నదాత సుఖీభవ అంటే ఏమిటి? అన్నం, ఆహారం అందించిన వ్యక్తి సుఖంగా ఉండాలని అర్థం అని చెప్పుకోవచ్చు. లోక సమస్త సుఖినో భవంతు అంటే ఏమిటి? ప్రపంచంలోని ప్రజలందరూ సుఖంగా ఉండాలని అర్థం అని చెప్పుకోవచ్చు. ప్రార్థన చివరన సాధారణంగా ఏ పదాలు పలుకుతారు? ఓం శాంతి 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 అనే పదాలు పలుకుతారు. ప్రార్థన ద్వారా పిల్లల్లో ఏ లక్షణాలు పెరుగుతాయి అని అడగవచ్చు. మంచి బుద్ధి, క్రమశిక్షణ, కృతజ్ఞత మరియు ప్రేమభావం కలగవచ్చు అని చెప్పుకోవచ్చు. భోజనానికి ముందు ప్రార్థన చేయడం వల్ల పిల్లల్లో ఏ భావన పెరుగుతుంది అనవచ్చు. ఆహారం పట్ల కృతజ్ఞత భావం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ ప్రార్థనలో పిల్లలు ఎలాంటి మంచి గుణాలు కోరుకుంటారు అని అడగవచ్చు. మంచి బుద్ధి, తల్లిదండ్రుల మాట వినడం, బాగా చదవడం మరియు అందరినీ ప్రేమించడం అని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ ప్రార్థన ప్రధాన ఉద్దేశం ఏమిటి? పిల్లల్లో మంచి విలువ, క్రమశిక్షణ మరియు సానుకూల ఆలోచనలు పెంపొందించడం అని చెప్పుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్లో ఈ వీడియో చేయమని ఒక కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగినందుకు వీడియో చేయడం జరిగింది. మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీతో పాటు నాకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.